12వ అధ్యాయం నెహెమ్యా గ్రంథంలో నుండి 12వ అధ్యాయం మొదటి వచనం మనం చదువుకున్నాం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం మనం చదువుకున్నాం. షయల్తీలు కుమారుడైన జెరుబ్బాబేలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: యెషూవ, షేరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు. ఈ రోజున ఈ 12 అధ్యాయం విషయాలు మనం తెలుసుకుందాం. ఇందులో చాలా కొన్ని విషయాలు మాత్రమే మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇందులో ఎక్కువ మనకి ఇక్కడ గత 2 అధ్యాయాలు ఉన్నట్లు ఎక్కువగా మనుషుల యొక్క పేర్లు, ఆ లిస్ట్ ఎక్కువ ఇక్కడ ఇవ్వబడ్డం బైబిల్ మనం చూస్తున్నాం ఈ అధ్యాయాల్లో, చివరి అధ్యాయాల్లో. అయితే ఈ 12వ అధ్యాయంలో ముఖ్యంగా మనకి ఇక్కడ ఏం కనబడుతుందంటే, ఇక్కడ విషయం ఏంటంటే, ప్రాకారాలు కట్టబడిన తర్వాత ఆ ప్రాకారాలను ప్రతిష్ఠిస్తూ ఆ ప్రతిష్ఠించేటువంటి ఆ కార్యమును వాళ్ళు ఎలా జరిగించారన్న దాని గురించి 12 అధ్యాయాలు మనం చూస్తాం. మొదటగా నెహెమ్యా గ్రంథం మనం చూసినప్పుడు మొదటగా నెహెమ్యా ద్వారా దేవుడు ప్రాకారాలను కట్టించాడు. ప్రాకారాలు కట్టబడిన తర్వాత ఆ ప్రాకారాలు మనుషులు నివసించడానికి, సంచరించడానికి, బ్రతకడానికి నెహెమ్యా ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతో ఏ ప్రజలు ఎవరెవరు యెరూషలేము పట్టణంలో నివసించాలన్న దాని గురించి 11వ అధ్యాయంలో గత వారం మనం చూసుకున్నాం. అదే ఇప్పుడు అదంతా జరిగిన తర్వాత, అంటే ఏంటి, ప్రాకారాలు కట్టబడిన తర్వాత మనుషులు కొంతమంది పట్టణంలోనికి సమకూర్చిన తర్వాత ఆ తర్వాత యెరూషలేము పట్టణంలో ఎవరెవరు నివసించాలన్న దాని గురించినటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రాకారాలను ప్రతిష్ఠించడం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. అలా ప్రతిష్ఠించేటప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఏ కార్యాలు చేశారు, ఎవరెవరు ఏ కార్యాలు చేశారు అన్న దాని గురించి ఒక లిస్ట్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, అలా చూస్తూ సడన్ ఇక్కడ మనం ఒక పేరు చూస్తున్నాం. జెరుబ్బాబెలు అనే వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టయితే అక్కడ జెరుబ్బాబెలు అనే పేరు అక్కడ ఇవ్వబడింది. ఇప్పుడు నార్మల్ జెరుబ్బాబెలు అంటే ఎవరంటే, ఈయన కూడా ఏంటంటే యాక్చువల్గా దేవుని యొక్క మందిరము కట్టబడటానికి ఈయన కూడా తన వంతు పాత్రను ఆయన కూడా పోషించాడు. యాక్చువల్గా చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే మందిరము కట్టబడటానికి జెరుబ్బాబెలు అనే వ్యక్తి కూడా ప్రధాన కారకుడు, అదే సమయంలో ఎజ్రా కూడా ప్రధాన కారకుడు. ఆ తర్వాత ప్రాకారాలు కట్టడంలో నెహెమ్యా ప్రాముఖ్యమైనటువంటి వాడు. దాదాపు వీళ్ళు ముగ్గురు ఏంటంటే కొంచెం అటు ఇటుగా ఒకే కాలంలో జీవించినటువంటి వారు. అందులో ఈవెన్ మా బైబిల్లో మనం చూస్తే జకర్యా గ్రంథంలో కూడా ఇలాగనే మందిరం కట్టేటువంటి ప్రయత్నం జెరుబ్బాబెలు చేసినప్పుడు కూడా జెరుబ్బాబెలు కూడా పాపం చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ టైంలో చాలా వ్యతిరేకత వచ్చి మంచి ఉద్దేశంతో దేవుని యొక్క మందిరాన్ని కడదామనేటువంటి ఒక ఆలోచనతో జెరుబ్బాబెలు ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చి, ఆ వ్యతిరేకతను బట్టి జెరుబ్బాబెలు నిరుత్సాహంకు గురయ్యి, ఇక దీన్ని కట్టడం మానేస్తేనే బెటర్ ఏమో, ఎందుకంటే చాలా ఆటంకాలు వస్తున్నాయి అనేటువంటి ఆ ఒత్తిడికి గురయ్యి వదిలేద్దాము అనుకున్నటువంటి టైంలో దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు జెరుబ్బాబెలుతో మాట్లాడుతూ ఏం చెప్తాడంటే, అక్కడ అంటే చాలా సందర్భంలో మనకు వాక్యం బాగుంటుంది. అక్కడ దేవుడు ఏమంటాడంటే, జెరుబ్బాబెలు శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ ఇది నా ఆత్మ వల్ల నేను దీన్ని చేస్తాను అని దేవుడు అక్కడ జెరుబ్బాబెలుతో మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అందుకే అక్కడ దేవుడు కూడా అంటాడు, చూడండి, మనం పాట కూడా పాడతాం, చూడండి, శక్తి చేతను కాదు బలం చేత కాదని. అక్కడ చూడండి దేవుడు మాట ఏమంటాడంటే, యెరుబ్బాబెలుకు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం ఏదైతుందో దాన్ని పర్వతంతో పోలుస్తూ యెరుబ్బాబెలు ముందు నువ్వు నిలబడలేవని కూడా దేవుడు యాక్చువల్గా మాట్లాడి యెరుబ్బాబెలు ధైర్యపరుస్తాడు. దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి యెరుబ్బాబెలు కూడా కొంత ప్రయత్నం చేసాడానికి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఎజ్రా వచ్చాడు, ఎజ్రా దాన్ని కంప్లీట్ చేశాడు. ఇప్పుడు నెహెమ్యా ద్వారా ఇక్కడ ప్రాకారం కూడా కట్టబడింది. ఇప్పుడు అందుకని చూడండి, కొంచెం మనం అక్కడ వెనక్కి వెళ్తే అక్కడ యెరుబ్బాబెలుకి పేరు కూడా ఇవ్వబడింది. ఎందుకంటే నార్మల్గా ఇజ్రాయెల్ ప్రజలు ఒక విషయం జాగ్రత్త తీసుకుని ఏంటంటే, ఏదైనా ఒక ప్రాముఖ్యమైన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కేవలం ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు ఏంటంటే అన్న దాని గురించి మాత్రం కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం వెనక్కి వెళ్ళి ఆ ముందు తరములో ఉన్నటువంటి వాళ్ళు, లేదా అంత ముందు వీళ్ళకంటే ముందు వచ్చి కొన్ని కార్యాలు జరిగించినటువంటి వాళ్ళ యొక్క పేర్లు కూడా అక్కడ వాళ్ళు రాసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు దీన్ని చేశారన్న దాని మాత్రమే కాదు, కానీ చాలా సందర్భాల్లో బైబిల్ మనం చూసినప్పుడు ఆ ముందు తరము గురించి కానీ, లేదా ముందు ఇదే కార్యమును ప్రారంభించినటువంటి వారి గురించి కూడా బైబిల్లో దేవుడు రాయించేవాడు, లేదా ప్రజలు కూడా దాన్ని రాసేవాళ్ళు. వాళ్ళు ఎందుకు రాసేవాళ్ళు అంటే, ఇజ్రాయెల్ ప్రజలకు ఏంటంటే చరిత్ర అటువంటిది ఇజ్రాయెల్ ప్రజలకు చాలా ప్రాముఖ్యం. ఈ రోజుల్లో ఏంటంటే మనము చరిత్ర అటువంటిది మనము అంత ఇంపార్టెంట్గా మనం పరిగణించం.
కానీ ఆ రోజుల్లో ఏంటంటే బైబిల్ కాలం ముఖ్యంగా చూసుకుంటే ఒక మనిషి ఎంత గొప్పోడైనా సరే తన పూర్వీకులు ఎవరు అనేటువంటిది తనకి చాలా ప్రాముఖ్యమవుతుంది. తనకి గౌరవం దక్కాలన్నా, ఏదన్నా సపోర్టు దొరకాలన్నా, ఏదన్నా సరే తాను ఏ వంశం నుంచి వచ్చాడు, తన పూర్వీకులు ఎవరు అనేటువంటిది, ఆ గుర్తింపు అనేటువంటిది తను కనుక చెప్పుకోలేకపోతే ఆ వ్యక్తికి పెద్దగా గౌరవం దక్కదు, సమాజం నుండి ఆయనకి పెద్దగా సపోర్ట్ కూడా ఏమీ దొరకదు. అందుకని నార్మల్గా ఏం చేస్తారంటే, ఏ తరంలో జీవించినటువంటి వారైనా సో నార్మల్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఈ తరంలో వ్యక్తి జీవించాడు అనుకోండి, ఈ వ్యక్తి తన పిల్లలకి ఏం చెప్తాడంటే తన గురించి మాత్రమే చెప్పడు, కానీ తన ముందున్నటువంటి ఆ తండ్రి గురించి కూడా, పూర్వీకుల గురించి కూడా కొంత చెప్తాడు. అలా చెప్పి ఏం చేస్తాడంటే తనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా, తన పూర్వీకులు ఏం చేశారు, ఎలాంటి వారు అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ తనకు తెలుసు. దాన్ని ఇప్పుడు ఏం చేస్తాడంటే తన 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 తర్వాత వచ్చేటువంటి వారితో కూడా విషయాన్ని పంచుకుంటాడు. ఎందుకంటే వారి వరకు కూడా అదంతా కూడా ఇష్టంతో కూడా వారికి కూడా అందజేయటం చాలా ప్రాముఖ్యం. అది కూడా చెప్పండి, ఒక రకంగా స్వాస్థ్యంలాగా వాళ్ళు ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ చరిత్ర అటువంటిది వాళ్ళకి చాలా చాలా ప్రాముఖ్యం. అది అదొక గొప్ప బలాన్ని ఇస్తుంది, వాళ్ళకి ధైర్యం ఇస్తుంది. అది కూడా ఒక స్వాస్థ్యం లాంటిదే. అందుకనే ప్రతి తరం వాళ్ళు కూడా ఏం జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అంటే, వాళ్ళ పూర్వీకుల గురించి వాళ్ళ పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తూనే ఉండేవాళ్ళు. అలా వీళ్ళు చెప్తే తర్వాత వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు వీళ్ళు వాళ్ళ పూర్వీకుల గురించి వీళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అలా ఏంటంటే చరిత్రను వాళ్ళ పూర్వీకులు చూసిన విషయాలన్నింటినీ కూడా వాళ్ళు మిగిలిన తర్వాత తరానికి వాళ్ళు అందజేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ బైబిల్ ప్రకారం చూసుకుంటే క్రిస్టియన్స్కి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే, ఇక్కడ ఏంటంటే మన జీవితంలో మనకేం జరిగింది, మనం ఏం చేసుకున్నాం, మనం ఏం సాధించుకున్నటువంటిది ఇష్యూ కాదు. ఇక్కడ దేవుడు మన జీవితంలో ఏం చేశాడంటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రహించాలి. మనం గ్రహించినటువంటి దాన్ని తర్వాత తరానికి కూడా అందించేవారుగా మనం ఉండాలి. ఆ విషయంలో మనం కనుక ఫెయిల్ అయ్యామంటే తర్వాత వచ్చేటువంటి తరాలు దేవునికి దూరం అవ్వడానికి మనం కారకులుగా ఉంటాం. మనం అనుకుంటే వాళ్ళు భక్తిపరులు కాదు, వాళ్ళు ఇది అనుకుంటాం. కానీ చాలా సందర్భాలు ఏం జరుగుతుందంటే, మనము ఏదైతే వాళ్ళకి ఒక స్వాస్థ్యంలాగా వాళ్ళ హృదయాల్లో కొన్ని విషయాలు మనము డిపాజిట్ చేయాలో, కొన్ని వాళ్ళకి మనం తెలియజేయాలో, అక్కడ మనం ఫెయిల్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా అది వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం మీద, వాళ్ళ భక్తి జీవితం మీద ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను చెప్పేది ఎందుకు అది ప్రభావం ఉంటుంది చెప్తుంటే, ఇక్కడ మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు, లేదంటే మనం ఏం జాబులు చేస్తాం, మనం ఏం సంపాదించుకున్నాం, మనం ఏం చేస్తాం దిష్టు కాదు. ఇక్కడ మన జీవితంలో దేవుడు మనకేం చేశాడంటే చెప్పడం గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మన వ్యక్తిగతంగా మన భౌతికం ఏంటంటే మన కార్యాల గురించి నేను చెప్పట్లేదు. మనం ఏవేవైతే కార్యాలు దేవుడు మన జీవితంలో చేశాడనే మనము ఆ సందర్భాల్లో గ్రహించామో లేదా సాక్ష్యంగా చెప్పుకున్నామో ప్రాముఖ్యమైన సందర్భాలు, అప్పుడు దేవుడు మనకు ఎలా సహాయం చేసినటువంటి ఇవన్నీ ఏవైతే మనకు ఉంటున్నాయో, మనకు దేవునితో ఉన్నటువంటి అనుభవం ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందించడం చాలా చాలా ప్రాముఖ్యమవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ అది కూడా దేవుని కార్యాలు కాబట్టి, అది కూడా ఒక రకంగా చెప్పండి ఒక ప్రసంగం లాగానే, ఒక వాక్య పరిచయలాగానే అది కూడా బిడ్డల హృదయాలు అది బలంగా పనిచేస్తుంది. అందుకే బైబిల్ ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఒక సందర్భంలో ఎక్కడో ఒక చరిత్ర మధ్యలో దగ్గర ఫెయిల్ అయిన బైబిల్ మనం చూస్తాం. అదేంటంటే ఒక తరం అంటే లేచిందంటే వాళ్ళకంట యెహోవాను గూర్చి కానీ, యెహోవా చేసిన కార్యాలు కూర్చొని ఏమాత్రం కూడా వాళ్ళు తెలియటువంటి ఒక తరం పుట్టిందని బైబిల్ మనం చూస్తాం. అంటే వాళ్ళు అంటే అక్కడ ఏం జరిగింది, మధ్యలో ఆ ముందు తరం వాళ్ళు ఎవరో మొత్తానికి వాళ్ళు భక్తిగా జీవించుకో, లేదా బహుశా వాళ్ళు జీవించినా వాళ్ళు చెప్పకో ఉండడం వలన, వాళ్ళు ఫెయిల్ అవడం వల్ల ఆ తర్వాత తరానికి దేవుడే కానీ దేవుని కూర్చున్న కార్యాలు కూడా వారికి తెలియలేదంట. అంటే ఇప్పుడు ఇప్పుడు దేవుడు వచ్చాడంటే అర్థం ఏంటంటే, దేవుడు వచ్చి ఒకళ్ళు దర్శించి ఏమైనా కార్యాలు చేసినా వాళ్ళు మరలా జీరో నుండి వాళ్ళు స్టార్ట్ చేయాల్సి వస్తుంది పిల్లలు, ఆ తర్వాత తరం వాళ్ళు. కానీ అదే కనుక తల్లిదండ్రులే కనుక దాన్ని చెప్పారనుకోండి, తర్వాత తరంగా అందించామనుకోండి దాన్ని, వాళ్ళకి ఆల్రెడీ ఒక రకంగా ఏంటంటే దేవుని కూర్చున్నట్టు కార్యాలు కూర్చున్నటువంటి అనుభవం ఏదైతే మనకుందో దానికి ఫౌండేషన్ లాగా వాళ్ళకి ఆల్రెడీ మనం వేసేసాం. అప్పుడు దాని మీద దేవుడు వారితో వ్యవహరించినప్పుడు వాళ్ళు ఇంకా బలంగా దేవుళ్ళ వాళ్ళు స్థిరపడతారు. వాళ్ళు ఇంకా మనకంటే బెటర్గా సాగేటువంటి అవకాశం కూడా వారికి ఉంటుంది. అందుకు క్రిస్టియన్స్ మనం ఏం చేయాలంటే దాన్ని అలా చేయడం మనం ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. చిన్న చిన్న కార్యాలు జరిగినప్పుడు సంఘంతో చెప్పుకోవడం మాత్రం కాదు, కానీ మన కుటుంబ సభ్యులు కూడా విషయాలు మనము చెప్పుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఇంకా చెప్పండి, చర్చిలో మనం సాక్ష్యం అంటే 3-4 నిమిషాలు 5 నిమిషాలు చెప్పేస్తాం. కానీ యాక్చువల్ ఇంటి దగ్గర మన పిల్లలు చెప్పాల్సిన టైం వస్తుంది మాత్రం డీటెయిల్గా ప్రతిదీ కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా ఆ కార్యం దేవుడు ఎలా చేశాడు, అది చేయకపోతే మన లైఫ్ ఎలా ఎఫెక్ట్ అయ్యేది, అది జరగడం వల్ల మనకి ఎంత మేలు జరిగింది, ఇవి డీటెయిల్డ్గా తర్వాత తరానికి అందించడము, ఒక సాక్ష్యంలాగా అందించడము చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు మన పిల్లలకి చదువుకు ఫీజు కట్టేసామా, లేదా ఇంక వాళ్ళకి ఏమన్నా ఆస్తి అంతా మనం సెటిల్ చేస్తాం ఇవే చూస్తాం తప్ప ఆత్మీయంగా ఏం చేస్తుందని పెద్దగా మనం ఆలోచన చేయం. కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా భౌతికమైనటువంటి సపోర్ట్ హిస్టరీ మనకు అవసరం లేదేమో, అంటే మన తాతలు ఎవరంటారు దాని గురించి,
వీళ్ళకి ఆ రోజు అది ఎంత ఇంపార్టెంట్ భౌతికంగా బయట ప్రపంచంలో జీవించడానికి. అలా ఇప్పుడు మన పూర్వీకుల యొక్క చరిత్ర బయట జీవించడానికి, లోకల్ జీవించడానికి అవసరం లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా బ్రతకడానికి మాత్రం ఖచ్చితంగా ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని బైబిల్లో కొన్ని సందర్భంలో వాళ్ళ పూర్వీకులు ఎంతమంది, ఎవరు, ఏంటి అని దాని చూడ కొన్నిసార్లు బైబిల్ మనం చూస్తాం. ఈవెన్ యేసుక్రీస్తు కూడా వెనక్కి వెళ్ళడం, అబ్రహాం టైం గురించి, దావీదు టైం గురించి మాట్లాడడం. ఈవెన్ యూదులు కూడా చాలా సందర్భంలో వాళ్ళు దావీదు గురించి కానీ, అబ్రహాం గురించి, ఇలా మోషే గురించి కానీ వాళ్ళు తరచూ మాట్లాడుతుంటారు. అది వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. దాని ఇంపార్టెన్స్ మనం కూడా తెలుసుకోవాలి ఈ రోజుల్లో, ఈ ఆత్మ విషయాలకు వచ్చేసరికి. అందుకనే బహుశా ఇక్కడ మరలా ఈ జెరుబ్బాబెలు యొక్క పేరు కూడా మరలా ఇక్కడ రాయబడింది. ఎందుకంటే అది తరచుగా అప్పుడప్పుడు వాళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అది రాయబడిందంటే, నేను చెప్పాను చూసారా, చాలా కన్ఫర్మ్గా చెప్పలేక నెహెమ్యా కూడా చాలా సందర్భాలు ఏంటంటే, ఈవెన్ బబులోను రాజ్యంలోనే పుట్టాడు, కాకపోతే యెరూషలేము గురించి చాలా విషయాలు తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రాకారాన్ని కట్టాడు. అంటే రకంగా చూసుకుంటే ఇంత ముందు ఇక్కడ ఎవరు ఏంటటువంటిది బబులోన్లో పుట్టినటువంటి వాళ్ళకి, లేదా చిన్నపిల్లలుగా ఉండి వెళ్ళిపోయినటువంటి వారికి పెద్దగా ఏమీ వాళ్ళకి తెలీదు, చరిత్ర వాళ్ళకి తెలీదు. అందుకనే బహుశా ఇక్కడ ఆ సందర్భంలో ఇంతకుముందు ఎవరు ఏంటంటే దాని గురించి కూడా పేర్లు ఇక్కడ మెన్షన్ చేయడం బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. అలా ఒకసారి వెనక్కి వెళ్ళి అక్కడ జెరుబ్బాబెలు అంటే పేరు కూడా అక్కడ మనకి రాయబడ్డ బైబిల్ మనం చూస్తున్నాం. అత చూడండి ఇక్కడ లేవి లెక్క పేర్లు ముఖ్యంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం చేశారు, ఇక్కడ 12 అధ్యాయం ఏంటంటే వాళ్ళు ప్రాకారాన్ని ప్రతిష్ఠిస్తున్నారు దేవుని కొరకు. అయితే ప్రతిష్ఠించేటువంటి కార్యం అంటే ఏదైతుందో అది చాలా తక్కువ వచనాలు ఉంటుంది, ఎక్కువ అంటే లిస్టే మనకు ఇవ్వబడుతుంది. అది బేసిక్ ఇందులో సారాంశం ఏంటంటే, వాళ్ళు ప్రతిష్ఠించేటప్పుడు వాళ్ళు ముఖ్యంగా చేసిన కార్యం ఇక్కడ ఎక్కువగా మనం ఏం చూస్తామంటే, వాళ్ళు దేవుని స్తుతించడానికి ఒక మాట ఎక్కువగా మనం చూస్తాం. పాటలు పాడేటువంటి వారు అన్న మాట ఇక్కడ బైబిల్ మనం చూస్తాం. స్తుతించే వారిని, దేవుని ఆరాధించే వారిని, దేవుని మహింపరిచేటువంటి వారిని ఏర్పాటు చేసినట్టు బైబిల్ మనం చూస్తాం. అంటే ఒక రకంగా చెప్పండి, సింపుల్గా చెప్పాలంటే ఆరాధన నడిపించడానికి వర్షిప్ లీడర్స్ లాగా కొంతమంది ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. లేవీలో నుండి వాళ్ళని ఏర్పాటు చేసుకున్నట్టుగా బైబిల్ ఇక్కడ మనం చూస్తాం. ఒకసారి చదువుతాం చూడండి, ఒక స్పెసిఫిక్గా చాలా తక్కువ వచనాలు ఈరోజు మనం చూద్దాం. 9వ వచనం చదువుకుందాం, ఒకసారి చదవండి 9వ వచనం. మరియు బబ్గుక్యాయును ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు యెషూవా యోయాకీమును కనెను. చాలా ఆ తర్వాత 24వ వచనం చదవండి. 24వ వచనం. లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయును షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యెషూవాయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువుల్లో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతిపాటలు పాడుటకు వంతులు చొప్పున నిర్ణయింపబడిరి. చాలా ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ బైబిల్లో మనం ఇక్కడ చూస్తే అధ్యాయంలో ముఖ్యంగా స్తుతి ఆరాధనకి వాళ్ళు ఎంత ముఖ్యత్వాన్ని ఇచ్చారో ఇక్కడ మనకు చాలా క్లియర్ కనబడుతుంది. అసలు ఇక్కడ నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పెద్దగా ఉండదు, అవసరమైన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి మీరు చదువుకుంటే అక్కడ కొన్ని వచనాల్లో ఈ స్తుతి ఆరాధన విషయానికి వచ్చారంటే, పాటలు పాడేటువంటి విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎంత ప్లానింగ్తో ఆ రోజున ఉన్నారు ఇక్కడ బైబిల్ మనం చూస్తాం. సో స్తుతి ఆరాధనకు ముఖ్యత్వం ఇక్కడ మన బైబిల్లో కనబడుతుంది. ఇది చూడండి, ఈ రోజుల్లో మనం ఏంటంటే పాటలు అంటే మనం అంత సీరియస్గా తీసుకోం. స్తుతి ఆరాధన అంటే మనకు అంత ఇంపార్టెంట్ అనుకో. బట్ ఇంకా చెప్పాలి, చాలా సంఘాలు ఇప్పటికి కూడా పాటలు అంటే దేనికంటే, ఈలో పాస్టర్ గారు వస్తారు, వచ్చి వాక్యం చెప్పే వరకు, లేదా కొంతమంది విశ్వాసులు వచ్చే వరకు కొంత టైం పాటలు పాడడం కోసం టైం పాస్ చేయడానికి పాటలు పాడతారు చాలా సంఘాల్లో. ఇప్పటికి కూడా అలా ఉండేటువంటి వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. మనకేం తెలియట్లేదంటే స్తుతి ఆరాధన యొక్క ముఖ్యత్వం మనకు తెలియట్లేదు. దానివల్ల మనకు వచ్చేటువంటి ఆత్మీయ మేలు ఏంటో ఇది ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఆ రోజులో చూడండి, సంగమ లాంటి ఒక సెటప్ లేని టైంలో అంటే ఇలాగ కూర్చొని ముందు కాసేపు పాటలు పాడతాం, ఆ తర్వాత వాక్యం చదువుతాం, ఇలాంటి అలవాట్లు లేనటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళు స్తుతి ఆరాధనకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఒక ప్రతిష్ఠించేటువంటి కార్యాన్ని వాళ్ళు జరిగిస్తున్నప్పుడు, ఎందుకంటే అంతకుముందు మనం ప్రాకారాల గురించి మనము బైబిల్లో చదువుకున్నప్పుడు ప్రాకారాల గురించి ఏ సందర్భాల్లో ప్రాకారాల గురించి మెన్షన్ చేయబడిందంటే, ఆ ప్రాకారాలు కట్టేటువంటి వారు, ప్రాకారాలు పని చేసేటువంటి వారికి పేర్లు మెన్షన్ చేస్తూ ప్రాకారాలు మెన్షన్ చేయబడింది. ఆ తర్వాత కొన్ని అధ్యాయుల తర్వాత బైబిల్లో మరలా మనం చూస్తే ప్రాకారాలు ఏ సందర్భంలో మెన్షన్ చేయబడింది అంటే, ప్రాకారాల మీద కావలి కాసేటువంటి వారిని నియమించిన సందర్భాల్లో ప్రాకారం గురించి బైబిల్లో మనం విన్నాం నెహెమ్యా గ్రంథంలో. అలాగే మరలా ఇప్పుడు ప్రాకారం నుంచి మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన సందర్భంలో ఇప్పుడు ప్రాకారం నుంచి మెన్షన్ చేయబడింది. ఏంటంటే స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి పాటలు పాడేటువంటి వారు కొంతమందిని ముఖ్యంగా చెప్పడం, అందులో స్పెసిఫిక్గా అక్కడ చూస్తే లేవీలో కొంతమందిని అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఎవరెవరు ఎక్కడ నిలబడి పాటలు పాడాలి అంటే దాని గురించినటువంటి ఒక ప్లాన్తో వాళ్ళు ఆ ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని వాళ్ళు జరిగించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్తుతార్థం అంటే. అందుకనే అది ఎంత ఇంపార్టెంట్ మనకు అర్థం కావాలంటే ఈ అధ్యాయం చేత మనకు అర్థమవుతుంది. వాళ్ళు దానికి ఎంత సీరియస్గా తీస్తున్నారు చూడండి.
పాటలు పాడటం అంటే ఊరికనేదో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాదు యాక్చువల్గా. ఇది పాటలు పాడటం అంటుంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం చేసేది కాదు, లేదా మనకేదో గొప్ప తలాంత్ ఉందని ఆ తలాంత్ని 10 మందికి చూపించుకోవడానికి డిస్ప్లే కోసం చేసేటువంటిది కాదు. పాటలు పాడడానికి మంచి స్వరం ఉండాలని ఖచ్చితంగా మంచి స్వరం ఉండాలి, ఖచ్చితంగా అది అవసరం. ఎందుకంటే నువ్వు పాడుతున్నప్పుడు అక్కడ ఏంటి ఎంటర్టైన్మెంట్ కోసం మనం పాడట్లేదు, అది మనము దేవునికి ఒక శ్రేష్టమైన ఒక బలిలాగా అర్పించడానికి మనం పాడుతున్నాం. మనము పాటలు ఊరినే పాడలేదు, యాక్చువల్గా మనం పాట అంటువంటిది దేవుని కోసం పాడుతున్నాం, దేవుని గూర్చి పాడుతున్నాం. మన పాటల్లో మెయిన్ సబ్జెక్ట్ ఎవరు అంటే మెయిన్ సబ్జెక్ట్ మ్యూజిక్ కాదు, పాటలు పాడేటువంటి వారు కాదు. మన స్తుతి ఆరాధనలో పాటల మెయిన్ సబ్జెక్ట్ దేవుడు అవుతాడు. స్తుతి ఆరాధన అంటే లేదా పాటలు అంటేవి లేదంటే వాయిద్యాలు వాయించడం అంటే కూడా దేవుని కేంద్రంగా పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం. అందులో మనుషులు అంత ఇంపార్టెంట్ కాదు యాక్చువల్గా. అక్కడ మనుషులకు పెద్ద సంబంధము లేదు. అక్కడ మనుషుల యొక్క గొప్ప టాలెంట్స్, వాళ్ళ గొప్పతనము, వాళ్ళ ప్రత్యేకత అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఒక షో లాగా పెర్ఫార్మెన్స్ కాదు ఇక్కడ మనం చూస్తుంది యాక్చువల్గా. ఎక్కడైనా సరే స్తుతారాధన అనేటప్పుడు బాగా పాడేవాళ్ళు ఉండాలంటే ఖచ్చితంగా పాడేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా బైబిల్ మనం చూస్తే బాగా పాడేటువంటి వాళ్ళని బైబిల్ చాలా సందర్భాల్లో మీరు చూడండి నియమించినప్పుడు కూడా బాగా పాడేటువంటి వారిని నియమిస్తారు. యాక్చువల్గా బైబిల్ మనకు ఒక వర్డ్ కూడా మనం చూస్తాం, ఈవెన్ వాద్యాలు వాయించేటప్పుడు కూడా ప్రావీణ్యత గలవారిని బైబిల్ మనం చూస్తాం. ప్రావీణ్యత అంటే అర్థం ఏంటంటే ఆ పనిని శ్రేష్టంగా చేయగలిగేటువంటి వాడు. ప్రావీణ్యత అంటే ఒక రకంగా చెప్పండి అందులో స్పెషలిస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి దావీదు ఉన్నాడు, చూడండి దావీదు పాటలు రాయడంలో కానీ పాటలు పాడడంలో కానీ ఈవెన్ వాద్యాలు వాయించడంలో కూడా దావీదు స్పెషలిస్ట్. ఆయన ప్రావీణ్యత గలవాడు. ఎంత ప్రావీణ్యత గలవాడు అంటే యాక్చువల్గా దావీదు పాటలు పాడతాడు, వాయిద్యం వాయిస్తాడు, బెస్ట్గా చేస్తాడు. అది చాలా బెస్ట్గా చేస్తున్న విషయము అందరికీ తెలుసు. అందుకు చూడండి టైంలో చూడండి సౌలు దేవుని ఆత్మ బడిలిపోయి దురాత్మ వచ్చి తరచుగా సౌలుని పీడిస్తున్నప్పుడు అప్పుడు తన దగ్గర ఉన్న పని వాళ్ళు చెప్తారు ఏమంటే ఎవరన్నా మంచిగా చమత్కారంగా, బైబిల్ యాక్చువల్ ఆ వర్డ్ చమత్కారంగా అంటే మంచిగా శ్రేష్టంగా అని అర్థం. చమత్కారంగా అంటే రకంగా చెప్పాలి మ్యాజికల్గా వాయిస్తాడంట, రకంగా చెప్పాలి చమత్కారంగా అంటే దావీదు అలా దావీదు అలా వాయిస్తాడని చెప్పి ఎంక్వైరీ చేస్తే దావీదు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన వాయిస్తాడు, ఆయన పిలిపించనా అని చెప్పేసి అన్నప్పుడు సౌలు పిలిపించమంటాడు. అప్పుడు దావీదు వచ్చి ఎప్పుడైతే సౌలుకి దురాత్మ చేత పీడింపడుతున్న దావీదు వచ్చి ఆ వాయిద్యంతో వాయించినప్పుడల్లా దురాత్మ బడిలిపోయిందని బైబిల్ మనం చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఒక క్రిస్టియన్ అనే వ్యక్తి, ఒక విశ్వాసి మ్యూజిక్ని ప్లే అంటే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తే లేదా పాట పాడితే అది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇదేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేసుకున్నటువంటి కార్యం ఇది యాక్చువల్గా కాదు. ఇది యాక్చువల్ ఏంటంటే మన నిజంగా కనుక ఒక క్రిస్టియన్ కనుక మ్యూజిక్ ప్లే చేస్తే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే బయట వాళ్ళు అన్యులు వేరే ఉద్దేశాలను బట్టి వాళ్ళు మ్యూజిక్ ప్లే చేసే దానికిను ఒక క్రిస్టియను చర్చిలో దేవుని కొరకు ప్లే చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. దేవుని కొరకు ప్లే చేసే దాంట్లో జస్ట్ నీ చెవులకు మాత్రమే వినసొంపుగా కాదు, జస్ట్ నీకు ఎంటర్టైన్మెంట్ ఉండేటువంటిది కాదు, అది నీ ఆత్మకు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇప్పుడు అందుకనే ఇప్పుడు చూడండి పాటలు పాడడమే కానీ ఈవెన్ మ్యూజిక్ వాయించడంలో కూడా అందులో కూడా పాండిత్యం సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే మ్యూజిక్ అని ఇప్పుడు ఏదో మనం ఏదో ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మ్యూజిక్ అని కాదు. యాక్చువల్ బైబిల్లో వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్చువల్ ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో మ్యూజిక్ వాళ్ళు ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో మనం కూడా వెళ్ళాం. మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఇంకా నడితే బైబిల్లో వాళ్ళు మ్యూజిక్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఈ రోజుల్లో మనం కూడా ఇవ్వలేకపోతున్నాం. అంత ఇంపార్టెన్స్ మ్యూజిక్ వాళ్ళు ఆ రోజున ఇచ్చారు. 150 కీర్తనలో చూడండి, 150 కీర్తన కనుక మీరు చదివితే ఇంటికి వెళ్ళి చదువుకుని కావాలని అందరికి తెలిసిందే. అక్కడ చూడండి కేవలం కీర్తన అంతా కూడా వాయిద్యాలు వాయించడం గురించి వాయిద్యాల పేర్లు అక్కడ మెన్షన్ చేయబడతాయి. తంబుర, సితార, నాదమని ఇలాగా గంభీర ధ్వలుగా సితార అని ఇవన్నీ అదంతా ఏంటి ఒక దేవుని కూర్చున్నటువంటి స్థుతిలో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పేర్లు కూడా బైబిల్లో దేవుడు రాశాడు. వాళ్ళు రాశారు, భక్తులు రాశారు. అంటే ఏం చెప్తుందంటే జస్ట్ ఊరినేదో దేవుని మేము స్థుతిస్తున్నాం అని కాదు, అక్కడ వాళ్ళు అది రాశారు. మ్యూజిక్ కూడా వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఆ రోజున ఇచ్చారు. వాళ్ళు ఏదో వాళ్ళ గొప్పతనాన్ని చూపించుకోవడానికి అది వాళ్ళు అలా చేసింది కాదు, అది వాళ్ళు దేవుని కోసం చేస్తున్నారు. బట్ ఇంకో రకంగా చెప్పండి, అసలు దేవుని కోసం చేస్తాను అనడం కంటే నన్ను అడిగితే ఏమంటానంటే మనం దేవుని కోసం ఏదో మనం ఏదో చేస్తున్నాం. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుని బట్టి నువ్వు చేస్తున్నావు చెప్తాను. నేను అడిగితే దేవుని కోసం చేస్తానంటే మనం ఏదో మన దగ్గర ఉన్న దాన్ని దేవుని కోసం చేస్తున్నాం అనుకుంటాం. కానీ మనం వాయిద్యాలు వాయిస్తుంటే అర్థం ఏంటంటే అది నువ్వు దేవుని కోసం అది చేస్తున్నావు కాదు, అసలు దేవుని బట్టి నువ్వు దాన్ని చేస్తున్నావు. ఎందుకంటే అది దేవుడు ఇస్తేనే ఎవరైనా సరే ఆ కార్యాన్ని చేయగలుగుతారు. ఈ రోజుల్లో ఇన్స్టెంట్ ప్లే చేయగలుగుతున్నావు అంటే అది నన్ను అడిగితే అది గొప్ప ఆధిక్యత అంటాను. ఎందుకంటే అది అందరి వల్ల అది అవ్వదు, అందరూ దాన్ని చేయలేరు, అందరి వల్ల అది కాదు. అందరూ భక్తిపరులు అంటే బహుశా భక్తిపరులు ఉంటారు కాదన్ను, ఆత్మీయంగా నిజంగా దేవుని ఆరాధించాలి ఉంటారేమో.
కానీ వాయిద్యాలు వాయించే విషయానికి వస్తారు మాత్రం అది అందరి వల్ల జరిగేటువంటి కార్యము కాదు. అందుకనే ఒక వాయిద్యం వాయించి వస్తే ఆయన ఏదో దేవుని కోసం ఆయన ఏదో చేశాడు అంటాం కంటే నడతాను, అసలు నువ్వు చేయగలుగుతున్నావు అంటే దేవుని బట్టి నువ్వు దాన్ని చేస్తున్నావు. అందుకే ఇక్కడ ఏదో నేనేదో దేవునికి ఇస్తున్నాను, వాళ్ళు ఏదో దేవునికి ఇస్తున్నారని కాదు. అసలు మనం ఇది చేయగలుగుతున్నాం అంటేనే దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని చేస్తున్నాం. సో అలా చూసుకున్నప్పుడు మనం దేనికోసం ఏదో చేస్తున్నామని కాదు, దేవుడు మనకు అది ఇచ్చాడు కాబట్టి దేవుని బట్టి మనం ఈ కార్యాన్ని చేస్తున్నాం. అలా చూడాలి. అందుకనే బైబిల్లో వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాక్చువల్గా కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే, పాత ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే యాక్చువల్గా మీరు ప్రతి కీర్తన 150 కీర్తనలు ఆల్మోస్ట్ చాలా కీర్తనల వరకు ప్రతి కీర్తనకి పైన ఒక మ్యూజికల్ నొటేషన్ ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. అంటే మన తెలుగులో అలా లేదు, ఇప్పుడు వచ్చి ఇంగ్లీష్ బైబిల్స్లో యాక్చువల్ లేదు, కానీ కొన్ని పాత ఇంగ్లీష్ బైబిల్స్లో అయితే చాలా కీర్తనలకి, అంటే 150 కీర్తనలు చాలా కీర్తనలకి ఆ పైన ఒక మ్యూజికల్ నొటేషన్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అంటే అది బహుశా అది ఒక రకంగా చెప్పండి, అది ఏ రాగంతో పాడదగిందో లేదా ఏ రాగంతోనో ఏ తాళంతో సంథింగ్ ఏదో ఉంటుంది చూసారా, మ్యూజికల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ప్రతి కీర్తనకి పైన ఆ రోజుల్లో భక్తులు కీర్తనలు రాసినప్పుడు వాళ్ళు మెన్షన్ చేశారు. బైబిల్ ప్రింట్ చేసిన వాళ్ళు మెన్షన్ చేశారని చెప్పట్లేదు. సపోజ్ ఒక కీర్తన దావీదు రచించాడు అనుకోండి కీర్తనని, ఆయన ఏదో కీర్తన రాయడం కోసం కీర్తన రాయలేదు. ఆయన యాక్చువల్ కీర్తన అంటే అర్థం ఏంటంటే పాట, అది యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, పాట రూపంలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని కనుక ఒక రాగము ఒక తాళం లేదా మ్యూజిక్ కనుక యాడ్ అయింది అనుకోండి, ఒక పాటలాగా వాక్యం మారితే ఆ వాక్యం నీ హృదయంలో చాలా ఈజీగా చొచ్చుకొని వెళ్తుంది. అందుకే కొన్నిసార్లు కొన్ని పదాలు మనం వాక్యంలా గుర్తుపెట్టుకుంటే మనకు కష్టం మనకి, కానీ పాట రూపంలో గుర్తుపెట్టుకోవడం మనకి చాలా చాలా ఈజీ మనకి. అందుకేనేమో దావీదు కూడా ఏంటంటే దేవుని స్తుతించాలన్నప్పుడు ఆరాధించాలన్నప్పుడు ఖచ్చితంగా ఆయన దేవుని గురించి ఏదైతే అనుకునేవాడు, అనుకున్న వెంటనే ఆయన పాటలా రాసేవాడు. రాసి ఆయన తెలిసిన మ్యూజిక్ ఏదో మొత్తం చేసేసి కంపోజ్ చేసేసి పాట రూపంలో దావీదు దేవుని స్తుతించేవాడు, భక్తులు దేవుని స్తుతించేవాళ్ళు. వాళ్ళు కీర్తన రాసేటప్పుడు వాళ్ళు వాక్యంలా రాయలేదు. వాళ్ళు ఇప్పుడు ఏదో వాక్యం రాస్తారని చెప్పేసి వాళ్ళు వాక్యం రాయలేదు. వాళ్ళు యాక్చువల్గా ఒక పాటను రాశారు. ఆ పాట వాళ్ళు పాడుకోవడానికి కానీ లేదా దాన్ని చూసి తర్వాత ఎవరైనా పాడేవాళ్ళే, కానీ అది ఏ రాగంలో ఉందో ఏ తాళం ఉందో ఒరిజినల్గా దాన్ని రాసి దాన్ని కంపోజ్ చేసినటువంటి వాళ్ళు, ఏ రాగంలో ఏ తాళంలో కంపోజ్ చేస్తారో దాన్ని ఒరిజినల్గా రాసినటువంటి వాళ్ళు దాన్ని మెన్షన్ చేశారు అక్కడ. అందుకని కొన్ని పాత బైబిల్లో కీర్తనలు ఇప్పటికే పైన బొచ్చడానికి పైన హెడ్డింగ్లో ప్రతి అధ్యాయానికి మధ్యలో మ్యూజికల్ నోటేషన్ ఖచ్చితంగా ఒకటి ఉండేది ఒకప్పుడు కీర్తనలకి. ఇప్పటికి కొన్ని బైబిల్లో ఉంటుంది, కొన్ని వర్షన్స్ ఇంగ్లీష్ వర్షన్స్ ఇప్పటికీ ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ కీర్తనలు రాసినప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఒక పాటను వాళ్ళు రాశారు. అది వాళ్ళు రాయడమే కాదు, అది వాళ్ళు కంపోజ్ చేసుకుని వాళ్ళు పర్సనల్గా పాడుకోవడానికి కాదు, అది వేరే వాళ్ళు కూడా పాడుకోవడానికి అనుకూలంగా వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇది పాట రూపంలో ఇలాగ పాడాలి అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు అందించారు. అంతగా వాళ్ళు ఆ రోజున స్తుత్యార్థం అనేటువంటిది పాటలు పాడడానికి, వాయిద్యాలు వాయించడానికి అంత ఇంపార్టెన్స్ని వాళ్ళు ఆ రోజున ఇచ్చారు. అంతే ఇక్కడ కూడా బైబిల్ మీరు చూడండి, అలాగా ముఖ్యంగా ఇక్కడ లేవీలు మనం చూస్తున్నాం. చూడండి, ఈ రోజుల్లో ఏంటంటే పాటలు నడిపించడం అంటే ఏంటంటే అదొక ఆత్మీయ కార్యాలయం మనం చూడట్లేదు. చాలా సంఘాలు ఏంటంటే ఎవరైతే బాగా పాడగలుగుతారో, ఎవరైతే వాద్యాలు బాగా వాయించగలుగుతారో వారికి ఇచ్చేస్తారు. అక్కడ బేసిక్గా టాలెంట్ బట్టి చేస్తున్నారు, అదంతా ఫిజికల్గా వెళ్తుంది. కానీ యాక్చువల్గా ఆరాధనటువంటిది ఆత్మ సంబంధమైనటువంటిది. దానికి ఎంతో కొంత మినిమంగా నీకు ఆత్మీయత ఉండాలి, ఎంతో కొంత వాక్య జ్ఞానం కూడా నీకు ఉండాలి, దానికి చాలా బాధ్యత కూడా ఉంటేనే కానీ యాక్చువల్ వర్షిప్ని యాక్చువల్గా నడిపించడం. కానీ ఈ రోజుల్లో అంటే అది పెద్దగా అంత ఇంపార్టెంట్ ఎవరు దాన్ని తీసుకోవట్లేదు. కానీ చూడండి ఇక్కడ వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఇక్కడ కొన్ని విషయాలు చదువుకుందాం. చూడండి, ఇంకొంచెం కిందకి చదువుకుందాం. 25వ వచనం కూడా చదవండి. చూడండి, 24వ వచనంలో అక్కడ చదివి చూసారా, బంధువులతో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయించబడిరి. సరే, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూద్దాం. 25వ వచనం కూడా చదవండి. మత్తన్య, బబ్కూక్య, ఒబద్య, మెషుల్లాము, టల్మోను, అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టుల యొద్ద కాపుకాచు ద్వారపాలకులుగా ఉండిరి.
యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయి తాళములతోనూ సంతోషముగా జరిగించినట్లు లేవీయులను తమ సకల స్థలముల్లో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. చాలా చూడండి, గమనించి ఒకసారి నేను చదువుతాను చూడండి. యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాలంలో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్ర గీతముతోనూ పాటలతోనూ స్వరమండల సితార చేయు తాళములతోనూ, ఇక్కడ గమనించండి, సంతోషముగా జరిగించున్నట్లు లేవీయులను తమ సకల స్థలముల్లో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకునేది. ఇక్కడ గమనించండి, అక్కడ చూడండి ఎంత ఇంపార్టెంట్ విషయం అక్కడ జరుగుతుంది. అక్కడ వాయిద్యాలు వాయించేవారు పాటలు పాడుకుంటారు గురించి మెన్షన్ చేయబడుతూ, వాయిద్యాలు వాయించాను కాదు, వాయిద్యాల పేరు కూడా మెన్షన్ చేయబడింది. అక్కడ అంత ఇంపార్టెంట్ దేవుడు ఇచ్చాడు అక్కడ వాయిద్యాలు. మనం ఈ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ అంటే అది భౌతికమే, అది పెద్ద అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకుంటాం, కానీ అది కూడా ఇంపార్టెంట్ దేవుడు చూశాడు. అందుకనే ఇన్స్ట్రుమెంట్స్ యొక్క పేర్లు కూడా ఇక్కడ దేవుడు మెన్షన్ చేయించాడు. అక్కడ పాడేటువంటి వారు కూడా చూడండి, ఒక విషయం, అక్కడ పాడేటువంటి వారు కూడా ఏం చేశారంటే అది ఆనందంగా చేశారంట పనిని. ఇప్పుడు చూడండి, ఈ రోజుల్లో మనం పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలి తెలుసా? మనకి సౌండ్ ఇంపార్టెంట్ కదా, యాక్చువల్ గట్టిగా పాడాలి, అది అందరికీ వినపడాలి, అది కాదు ఇంపార్టెంట్. యాక్చువల్గా అక్కడ నువ్వేం పాడుతున్నావు, నీ పదాలు ఏంటంటే లోకానికి అవసరము లేదు. లోకం అది యాక్చువల్గా నువ్వేం పాడుతున్నావు, నువ్వే అక్షరాలు పాడుతున్నావు, అది లోకం విందు, లోకానికి అది అర్థం కూడా కాదు. నువ్వు పాడుతున్నప్పుడు ఎలా పాడాలంటే, నువ్వు పాడుతున్నప్పుడు నువ్వేం పాడుతున్నది కాదు, నువ్వు ఎలా పాడుతుంటే లోకం చూడగలగాలి, అది ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఏంటి బైబిల్ మనం చూస్తుంటే వాళ్ళు సంతోషంగా లేదా ఆనందంగా వాళ్ళు పాడడం గురించి ఇక్కడ బైబిల్ మెన్షన్ చేయబడింది. అంటే లోకానికి కానీ ఇదొక సాక్ష్యం లాంటిది. ఏది? పాటలు పాడడం కూడా ఒక సాక్ష్యం లాంటిది. ఎలాగ నువ్వు పాడుతున్నప్పుడు నువ్వు ఎంత ఎఫెక్టివ్గా పాడాలి, ఎంత సంతోషంగా పాడాలంటే నువ్వు ఎంత అర్థం చేసుకుని నువ్వు పాడుతున్నప్పుడు వాళ్ళు నువ్వు పాడేదాన్ని కాదు, నువ్వు ఎలా పాడుతున్నావు చూసినప్పుడు నువ్వు ఎంత ఆనందిస్తున్నావు వాళ్ళకి కనబడుతుంది. అది నువ్వు ఎంత ఆనందిస్తున్నావు కనబడినప్పుడు అది వారిని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది, అది వారిని ఆకర్షిస్తుంది. అయితే ఇష్యూ ఏంటి? ఇప్పుడు నిజంగా ఆనందం ఎలా వస్తుంది? ఆనందంగా పాడాలంటే ఏదో నవ్వుతూ పాడమని, మంచి ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుని పాడమని కదా నా ఉద్దేశం. ఇది పాడుతున్నప్పుడు పైన ఎక్స్ప్రెషన్స్ గురించి నేను చెప్పట్లేదు. యాక్చువల్గా ఇది లోపల నుంచి వచ్చేటువంటి భావన గురించి మాట్లాడుతాను నేను. ఎప్పుడు సంతోషం వస్తుంది, నేను జస్ట్ ముఖంలో మాత్రమే చూపించేటువంటి సినిమా యాక్టర్ లాగా చూపించే ఎక్స్ప్రెషన్ నేను చెప్పట్లేదు. యాక్చువల్గా అది నువ్వు పాటను అర్థం చేసుకుని, నువ్వేం పాడుతున్నావు అర్థం చేసుకొని, దేవుణ్ణి అర్థం చేసుకుంటే వచ్చేటువంటి బయటికి వ్యక్తపరిచేటువంటి ఫీలింగ్ గురించి చెప్తున్నాను నేను. అది అలా గనక మనం పాడగలిగితే ఖచ్చితంగా అది కూడా లోకం మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ ఎందుకంటే చూడండి, స్పెసిఫిక్గా వాళ్ళు అలాగా ఆనందంగా పాడడం బైబిల్లో మెన్షన్ చేయాలి. ఊరిని ఏదో పాటలు పాడేశారు అని మెన్షన్ చేయబడదు, ఆనందంగా పనిని చేశారు, సంతోషంగా. అంటే లోకం నువ్వు పాడుతుంటే ఇంత సంతోషంగా వీళ్ళు ఏంటి పాడుతున్నారు వీళ్ళు అని వాళ్ళకి ఆశ్చర్యం కలగాలి. మనం పాడేటువంటి దాని గురించి, మనం చేసే స్తుతి ఆరాధన గురించి లోకము అన్యులు ఆలోచించగలిగే రీతిలో మనం ఆ కార్యాన్ని చేయాలి. మళ్ళీ చెప్తే ఏదో పైన బయటికి మాత్రమే ఏదో కనిపించడం కోసం చేసేటువంటిది కాదు. నువ్వు అర్థం చేసుకున్న దాన్ని బట్టి వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ చెప్తున్నది. ఇది బయట ఇక్కడెక్కడ మనం చేస్తున్నప్పుడు ఆనందం అన్నప్పుడు ఏదో బయట మాత్రమే, లోపడేమీ లేదు కానీ బయటికి 10 మంది మంచిగా అనుకూలం కాబట్టి అని ఇచ్చే ఎక్స్ప్రెషన్ గురించి చెప్పట్లేదు ఇది. ఇప్పుడు చూడండి, క్రికెట్ ప్లే స్టేడియం లాంటి చోటుకి వెళ్ళాలంటే మ్యాచ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఎవరు కూడా నేను ఎంత ఆనందంగా ఉన్నానో బయట చూడడానికి వాడు ప్రయత్నం ఏం చేయడు, వాడు దాన్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు ఎదుటోడు చూసి మంచిగా ఫీల్ అవ్వాలనుకోని వాడు హ్యాపీ ఫీల్ అవుతూ క్రికెట్ స్టేడియంలో వాడు టైం స్పెండ్ చేయడు. వాడు ఎదుటోడు కూడా సంతోషంగా కనబట్టలేదు, వాడు నిజంగా సంతోషంగా ఉన్నాడు. అందుకే చూడండి, క్రికెట్ అవుతున్నప్పుడు, లైవ్ క్రికెట్ అవుతున్నప్పుడు అక్కడ స్టేడియంలోకి వెళ్తే అసలు ఎంత భయంకరమైన గోల్ ఉంటుంది అక్కడ. ఏదైనా ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంతోషాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళు దాచుకోవట్లేదు. లేదా సైలెంట్ కూర్చొని నేను హ్యాపీగా ఉన్నాను, కానీ హ్యాపీగా ఉంటే ప్రతిసారి గట్టి కేకలు వేయాలా, నవ్వాలా అంటాం. కొన్నిసార్లు చర్చలో మనం కూర్చొని ఏమంటామంటే సంతోషంగా ఉంటే గట్టి చెప్పలు కొడితే సంతోషంగా ఉన్నట్టేంటి. బైబిల్లో ఉన్న కొన్ని వచనాలు తీసుకుని మనం ఏంటంటే మన అసమర్థతని మనం కప్పుకోవడానికి మనం కొన్ని వాక్యాలు మనం వాడుచుకుంటే ఏమనుకుంటే ఆత్మతో సత్యంతో అన్నారు కదా, నేను బయట చెప్పడుకోవట్లేదు కానీ ఆత్మలో మాత్రం గట్టిగానే బాధేస్తున్నాను చెప్పట్లు అనుకుంటాం. కానీ లోపల ఉంటే ఖచ్చితంగా బయటికి వస్తుంది. అది లోకంకి అది హృదయం దాటి బయటకు వచ్చేస్తుంది చాలామంది అన్యులకు లోకంలో. కానీ కృష్ణ మనమే దేవుడి దగ్గర ఉన్నంత ఆనందం మాకు ఎక్కడ లేదండి అంటాం పేరుకి, కానీ చర్చలో కూర్చున్నా మాత్రం ఇక్కడ ఏదో మనం ఏదో జ్ఞాపకార్థ కూడా కూర్చున్నట్టు చర్చలో కూర్చుంటాం. ఒకసారి స్తుతించాల్సిన టైం వచ్చినప్పుడు ఎంత గొప్పగా ఎంత గంభీరంగా ఆ కార్యం వాళ్ళు చేస్తారో ఒకసారి ఆలోచించండి. బైబిల్లో గంభీరమైన మాట బైబిల్ మనం చూస్తాం. ఇది పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు వాయించేటప్పుడు వాడినటువంటి వర్డ్ అది.
అలా ఇక్కడంటే వాళ్ళు చాలా ఆనందంతో ఆ కార్యాలు వాళ్ళు చేసినట్టు బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి 31 వచనం చదవండి. 31 వచనం. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదకి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి ప్రక్కను పెంటగుమ్మము వైపున ప్రాకారం మీద నడిచెను. చాలా తర్వాత చూడండి 36 వచనం చదవండి. అతని బంధువులకు షెమాయ, అజరేలు, మెలైలై, గిలైలై, మాయి, నెతనేలు, యోదా, హనాని అనువారు వీరు దైవజనుడకు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచూ పోయిరి. ఇక్కడ గమనించండి, వీరు దైవజనుడు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి. కొంచెం చదవండి ఇంకా. వారి ముందర శాస్త్రియగు యజ్రాయును నడిచెను. అతను 41 వచనం చదవండి. 41 వచనం. యాజకులకు ఎల్యాకీము, మయషేయ, మిన్యామీను, మీకాయ, ఎల్యోయేనై, జకర్యా, హనన్య, బాకాలు పట్టుకొనిరి. 42 వచనం కూడా. ఇజ్రహయ అనువాడు నడిపింపగా మయషేయ, షేమయ, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఏజేరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసినని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడేను. ఇప్పుడు గమనించండి, వాళ్ళు ఎంత గొప్పగా వాళ్ళు గంభీరంగా వాళ్ళు పాడారు. అక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు పాడుతుంటే ఆ పాటలు దూరంగా వినపడిన బైబిల్ లేదు, వారి ఆనంద ధ్వని వినబడింది అని బైబిల్ ఉంది. అంటే వాళ్ళకి పని చేస్తున్నప్పుడు జస్ట్ లోకము లేదా వినబడేటప్పుడు వారి పాటను వినిపింపజేసే ప్రయత్నం చేయలేదు, వారి ఆనందాన్ని వినిపింపజేసే ప్రయత్నము ఆ రోజున వాళ్ళు చేశారు. అంటే పాటలు గట్టిగా పాడరంటే పాటలు పాడతారు, కానీ ఇక్కడ పాటలు పాడడం కంటే గొప్పది ఇంకోటి ఉంది. అదేంటంటే ఆనందాన్ని వ్యక్తపరచడం. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు అది పాటల ద్వారా వారికి ఆనందాన్ని వ్యక్తపరిచారు ఆ టైంలో. అలా వ్యక్తపరిస్తే అక్కడ చూడండి, వాళ్ళు సంతోషంగా బలులు కూడా అర్పించారంట. ఎంత ఆనందించారంటే ఏదో పురుషులు, లేవీలు, యాజకులు వీళ్ళు మాత్రమే వాళ్ళు అక్కడికి వచ్చారు, వాళ్ళు సమకూడారు, వాళ్ళు ఆనందించిన బైబిల్ లేదు. వారి భార్యలు, వారి పిల్లలు కూడా వచ్చారు, వారు కూడా ఆనందించిన బైబిల్ మనం చూస్తున్నాం. గొప్ప ఆనంద ధ్వని పుట్టింది అక్కడ. అంటే ప్రపంచం బయట వాళ్ళు చూస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రపంచానికి ఆ రోజున తెలిసింది. వారి సంతోషము ప్రపంచానికి అర్థమైంది, ప్రపంచానికి వారి సంతోషం వినబడింది. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏంటంటే కొన్నిసార్లు మనకు బాధ అనిపించవచ్చు, లేదంటే కొన్నిసార్లు హృదయం కదిలించబడుతుంది, ఎమోషనల్ అవుతాం, అది వేరే విషయం. కానీ అల్టిమేట్గా ఇంకా నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎంత ఆనందించాలంటే ఖచ్చితంగా అది లోకానికి తెలిసేట్లుగా మనం ఉండాలి. దేవుని సన్నిధానం నిజంగా కనుక అంత సంతోషం అయితే, నిజంగా దేవుని సమ్ముఖం అంత ఆనందం ఉంటే కనుక అది ఖచ్చితంగా లోకానికి అది కనబడాలి, అది కనబడుతుంది కూడా. ఎందుకంటే మనిషి అన్నవాడు వాడు నిజంగా కనుక ఆనందిస్తే, ఆనందం అంటే హృదయంలో బయటకు తన్నుకు వస్తుంటే అది దాచుకోవడానికి యాక్చువల్గా వీలు. అందరూ చెప్పిన క్రికెట్ స్టేడియం లాంటిదే, అదే ఎగ్జాంపుల్. వాళ్ళు బయట 10 మంది కోసం వాళ్ళు చేయడం కోసం చేయట్లేదు. ఎవరో గొప్ప మీరు చప్పట్లు కొట్టండి, ఆనందించండి, కేకలేయండి అని చెప్తే అక్కడ ఎవరు క్రికెట్ స్టేడియంలో వాళ్ళని లీడ్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ అందరూ ఒకే రీతిగా ఆలోచిస్తారు, అందరూ ఒకేలా సంతోషం, ఒకేలా కేకలేస్తారు, ఎవరు నడిపించే వాళ్ళు లేకుండా కూడా. ఎందుకని అందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి కార్యం మీద అందరి మనస్సు దాని మీదే. కొన్ని వేల మంది ఉంటారు, కానీ అందరి మనసు ఒకదాని మీదే ఉంది. కాబట్టి ఎవరు నడిపించే వాళ్ళు లేకుండా కూడా అందరూ ఒకే స్పిరిట్తో ఉంటారు అక్కడ, ఒకే ఆత్మ ఉంటారు, ఒకేలాగా ఆలోచిస్తారు, ఒకేలా ప్రవర్తిస్తారు అక్కడ. ఎందుకంటే అందరూ కూడా మెయిన్ ఆబ్జెక్ట్ అక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే దాని మీద వాళ్ళందరి మనసు ఉంది. ఇప్పుడు అలాంటప్పుడు మనం చర్చకు వచ్చినప్పుడు నిజంగా మనం కూడా దేవుని మీద మాత్రం నిజంగా మైండ్ ఉంటే అందరికీ ఆటోమేటిక్గా ఒకే రకమైన ఇదిలోనికి వస్తాం, ఒకే స్పిరిట్లోకి అందరూ వస్తాం. జరుగుతున్నటువంటి కార్యాల మీద మైండ్ పెడుతూ ఏం చేస్తున్నాం, ఏం పాడుతున్నాం, ఏమి అంటున్నాం దాని మీద కనుక మనసు ఆలోచించగలిగితే ఖచ్చితంగా అక్కడ ఎవరు నడిపించేవారు లేకుండా కూడా వాళ్ళకి ఏకాగ్రత వచ్చినప్పుడు, వాళ్ళందరూ ఒకే స్పిరిట్తో ఉన్నప్పుడు ఒకేలాగా అందరూ ఆలోచించి ప్రవర్తిస్తూ ఒకేసారి కేకలేస్తూ, ఒకేసారి సైలెంట్ అయిపోయి, లేదా ఒకేసారి సంతోషిస్తూ, లేదా ఒకేసారి బాధపడి ఏడుస్తూ అంత ఏకీవించే మనసు వాళ్ళకి ఎలా వచ్చేస్తుంది అంటే వాళ్ళంతా అక్కడ ఇన్వాల్వ్ అయిపోయారు, జరుగుతున్నటువంటి కార్యాల మీద ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళు అలా ఉన్నారు. క్రిస్టియన్ మనం చర్చకొచ్చినట్టు ఏంటంటే మనకెందుకు పద్దాక పాస్ట్ గారు అందరూ ఏకీవించి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం అందరూ ఒకలాగా ఆలోచించాం, ఇక్కడ జరుగుతున్న కార్యం మీద మైండ్ మనం పెట్టిన కొంచెం పెడతాం, కొంచెం వేదన ఎక్కడో పెడుతుంటాం మైండ్ మనం. అందుకని ఇక్కడ ఏకీవించడం కష్టం.
నడిపించేవాడు ఉన్న తర్వాత కూడా, దేవుని సందు చెప్పుకున్న తర్వాత కూడా. కానీ క్రికెట్ స్టేడియంలో మాత్రం ఎవరు చెప్పవసరం లేదు, అందరూ ఆటోమేటిక్గా ఒకేలాగా ఆలోచిస్తారు. అది డిఫరెన్స్. జరుగుతున్న దాని మైండ్ పెడితే ఆటోమేటిక్గా ఇలాగ మనం కూడా రెస్పాండ్ అవుతాం. వాళ్ళందరూ ఆనంద ధ్వనులు బయటికి చాలా దూరం వినపడిందంట. వాళ్ళని సంతోషంగా ఉన్నారంటే అక్కడ కేవలం పెద్దవాళ్ళు మాత్రం వచ్చి ఇదంతా మా కోసమే, పెద్దోళ్ళకి తీసు చిన్నపిల్లలకి ఇది అవసరం లేదని కాదు, వారి భార్యలు వారి బిడ్డలు కూడా వచ్చారు, వాళ్ళు కూడా సంతోషించారు, వాళ్ళు కూడా ఆనందించిన బైబిల్ మనం చూస్తున్నాం. అదంతా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, అక్కడ కుటుంబంతో సహా వాళ్ళు వచ్చారని మెన్షన్ చేయబడింది అక్కడ. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇంకో కింద చదువుకుందాం కొంచెం. ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్టార్పణములకును ప్రథమ ఫలములకును 10వ వంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీయుల కొరకును ధర్మశాస్త్రానుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల్లో నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీయులను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు ఆ తర్వాత చూడండి 46వ వచనము, 46వ వచనం చదవండి. ఆ తర్వాత పూర్వమందు చూడండి, మళ్ళీ వెనక్కి చూడండి. పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయములోను చూడండి, గాయకుల విషయములోను స్తోత్ర గీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు ప్రధానుడు. కింద చదవండి 47వ వచనం కూడా. జెరుబ్బాబేలు దినములలోనేమి నెహెమ్యా దినముల్లోనేమి ఇశ్రాయేలీయులందరూ వారి వంతుల చొప్పున గాయకులను ద్వారపాలకులను భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. చాలా ఇక్కడ చూడండి, మనం చూస్తే ఇక్కడ చూడండి, మళ్ళీ 47వ వచనంలో వాళ్ళు మరలా వెనక్కి వెళ్ళారు. ఒకసారి దావీదు కాలం నుంచి వెళ్ళారు. ఇప్పుడు అక్కడ చూస్తే ఆసాపు ప్రధానుడు అని చూస్తున్నాం. బైబిల్ ఎక్కువ ఆసాపు కీర్తన బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, అక్కడ ఏం చెప్తుందంటే పాటలు పాడడం అంటే ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ మనకు అర్థమవుతుంది. అక్కడ పాటలు పాడడం కాదు, స్తుతి ఆరాధన ఎంత ఇంపార్టెంట్ అర్థమవుతుంది. స్తుతి ఆరాధన నిజంగా ఇంపార్టెంట్ అయినప్పుడు దానికి అవసరమైనటువంటి సిద్ధపాటుడు ఖచ్చితంగా మనకి ఉండాలి. నేను చెప్పని చూసారా, నీకు ఒకటి ఇంపార్టెంట్ అనిపిస్తే నువ్వు దాని కొరకు సిద్ధపడకుండా నువ్వు ఆ కార్యాన్ని చేయడానికి నువ్వు ముందుకెళ్ళవు. ఒక కార్యం కనుక మనకి ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా నువ్వు ముందు సిద్ధపడతావు, ప్రిపేర్ అవుతావు, ఆ తర్వాత ఆ కార్యంను చేస్తావు. ఇంపార్టెంట్ అయిన ప్రతి కార్యం డైరెక్ట్గా చేయడానికి వెళ్ళిపోము. ఇంపార్టెంట్ అయిన ప్రతి కార్యం కూడా ముందు ప్రిపేర్ అవుతాము, ఆ తర్వాత కార్యాన్ని చేస్తాం. ఇప్పుడు అవి నేను చాలాసార్లు చేసాను, అంత ఇంపార్టెంట్ కాదని అందులో పెద్దగా నేను ఆలోచించాలని ఏమలేదండి, డైరెక్ట్గా చేసాడు అనుకుంటాము. నీకు ఇంపార్టెంట్ అయితే నేను ప్రిపరేషన్ అంటే నువ్వు అనేది ప్రాక్టీస్ చేస్తాను చెప్పట్లేదు. నువ్వు ఒక కార్యం నువ్వు ఎప్పుడు చేసేదై ఉండొచ్చు, అందులో పెద్దగా నీ బలము ఇంకేదో నువ్వు పెద్దగా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ ఇంపార్టెంట్ అయితే నువ్వు దాని కొరకు కొంత టైం స్పెండ్ చేస్తూ అలా వెయిట్ చేసి టైం వచ్చినప్పుడు నువ్వు దాన్ని చేయడం నువ్వు రెడీగా ఉంటావు. ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు నీకు ఒక పని ఇంపార్టెంట్ అయితే నువ్వు అలా చేస్తావు. అంటే ఒక పని ఇంపార్టెంట్ అంటున్నప్పుడు దానికి ముందు అన్ని రకరకాల పనులన్నీ పెట్టేసుకొని ఆ టక్కన టైం అయింది కదా గబగబా హడావుడిగా ఈ పని నువ్వు చేయవు. ఒక పని ఇంపార్టెంట్ అయినప్పుడు నువ్వు ముందు కొంత టైం నువ్వు పీస్ఫుల్గా గడుపుతావు. ఇంపార్టెంట్ అయినప్పుడు ఇంపార్టెంట్ ప్రతి పని కూడా ముందు నువ్వు వేరే వేరే కార్యాల్లో నువ్వు బిజీ అయ్యి నువ్వు మైండ్ని బిజీగా పెట్టుకోవు. యాక్చువల్గా ఇంపార్టెంట్ అయితే కనుక ఇంపార్టెంట్ ప్రతి కార్యం ముందు ఏంటంటే కొంత టైం ప్రిపరేషన్ అంటున్నావు. ప్రిపరేషన్ అంటే పనులు చేయడంలో ప్రిపరేషన్ కాదు, నువ్వు మెంటల్గా ఆత్మీయంగా ఫిజికల్ అన్ని రకాలు నువ్వు ప్రిపేర్ అవుతావు. నేను ఆ ప్రిపరేషన్ మాట్లాడుతున్నాను. ఇక్కడ వీళ్ళు అలాగున్న వాళ్ళు సిద్ధపడి ఆ కార్యాలు చేయడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, చర్చకు వచ్చినప్పుడు స్తుతి ఆరాధన కూడా ఎగ్జాక్ట్ అలాంటిదే. చర్చిలోకి వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ మనం వాక్యం కొరకు పాటలు అంటున్నాం, పాటలు సిద్ధపడి అంటున్నాం. కానీ పాటలు పాడడం మనం సిద్ధపడుతున్నామా? అది మన నార్మల్గా మనకు అది యాక్చువల్గా లేదు. మనకు అది మన పాటలు కూడా నువ్వు కరెక్ట్గా స్తుతించాలంటే, కరెక్ట్గా నువ్వు ఆరాధించాలంటే దీనికి కూడా సిద్ధపాటు అవసరం. అంటే అర్థం ఏంటంటే నువ్వు చర్చకు వచ్చినప్పుడు కూర్చొని ఏంటంటే మాడుకుంటూ కూర్చొని సడన్గా పాటలు పాడతాను కానీ నువ్వు పాడేస్తానంటే నువ్వు యాక్చువల్గా నువ్వు పాటల కొరకు యాక్చువల్ నువ్వు సిద్ధపడలేదని అర్థం. సిద్ధపడ్డని అర్థం ఏంటి? నువ్వు పాటలు పాడే ముందు కూడా నువ్వు కొంతగా మైండ్ని కూడా నువ్వు ప్రిపేర్ చేసుకుంటే అప్పుడు నీకు పాటలు ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. అప్పుడు ఏంటో హడావుడిగా పనులు చేసుకుని సడన్గా పాటలు పాడేద్దాం అనుకుని గబా పాటలు పాడేస్తే అర్థం ఏంటంటే నీకు పాటలు అంటే సాధారణమైన కార్యం అయిపోయింది. కానీ మనకి ఇది కూడా ఇంపార్టెంట్. అయితే ఎలాగో వాక్యానికి మనం పాటలు ప్రిపరేషన్ విషయం మనకు తెలుసు. నేను చాలాసార్లు చెప్పినట్టు అందరూ తెలుసు వాక్యం ఇంపార్టెంట్ అన్నాం. కానీ మరి పాటలు ఇంపార్టెంట్ కాదా? చేస్తున్న వాళ్ళు చర్చలో ఉంటున్న ప్రాబ్లం ఏంటంటే మనం ఏదో ఒక దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం మనం. కానీ బ్యాలెన్స్ అర్థం చేసుకోవాలి. అన్నీ ఇంపార్టెంటే.
కానీ దేని ప్రాముఖ్యత దానికి యాక్చువల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ నెహెమ్యాను చూడండి, ఏది ఇంపార్టెంట్ నెహెమ్యాను అడిగితే పాపం ప్రాకారాలు కట్టడానికి ఎంత ప్రేయర్ చేశాడు, ఎంత సిద్ధపడ్డాడు, ఎంతగా అక్కడ ఫండ్ రేస్ చేయడానికి రాజుగారితో మాట్లాడాడు, ఎంత ప్రయాసం తీసుకున్నాడు, ప్రాకారాలు కట్టే ముందు ఎంతగా చుట్టుపక్కల ప్రాంతాన్ని స్టడీ చేశాడు నెహెమ్యా. ఆ స్టడీ చేశాడు, ఆ తర్వాత మనుషులతో ముందుగా మాట్లాడాడు, వారు సమ్మతిస్తున్నాడు, ఏం చేద్దాం ప్లాన్ చెప్పాడు, ఆ తర్వాత ప్రాకారాలు కట్టించాడు. వ్యతిరేకత వచ్చినప్పుడు కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ప్రాకారాలు కట్టడం అయిపోయింది, అక్కడతో అయిపోలేదు, మనుషుల్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు చూడండి, ఎంతకీ నెహెమ్యా ప్రాకారాలు కడతాడు, మనకేమనిపిస్తుంది అంటే నెహెమ్యాకి ప్రాకారాలే చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటాం. కానీ నెహెమ్యా ఆ టైంలో మనకు కనబడదు, కానీ నెహెమ్యాకి ప్రాకారాలు మాత్రం ఇంపార్టెంట్ కాదు, ప్రజలు కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు నాకు ప్రజలే ఇంపార్టెంట్ కాబట్టి నేను ప్రాకారం అంత ఇంపార్టెంట్గా తీసుకున్నాను నెహెమ్యా అనుకోలేదు. ఏ టైంలో దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆ ఇంపార్టెన్స్ నెహెమ్యా దానికి ఇచ్చాడు. నాకు ప్రజలు ఇంపార్టెంట్, ప్రాకారాలు ఇంపార్టెంట్ కాదు కాబట్టి ప్రాకారాలు పై పైన కట్టేద్దాంలే, మనుషులు నాకు ఇంపార్టెంట్ అని నెహెమ్యా అలా అనుకోలేదు. మనుషులు ఇంపార్టెంట్ అంటే ప్రాకారాలు కట్టాడు. కానీ ప్రాకారాలు కట్టేటప్పుడు నాకు మనుషులు ఇంపార్టెంట్ కాబట్టి ప్రాకారం ఎదురు కట్టేద్దాంలే పై పైన అదంత ఇంపార్టెంట్ కదా అనుకోలేదు. ప్రాకారాలు కట్టేటప్పుడు కూడా నాకు ఇదే ఇంపార్టెంట్ ఏమనంతలాగా ఎఫర్ట్ పెట్టాడు, తన బలం అంతటిని పెట్టాడు, తన ఆలోచన అంతటిని పెట్టాడు. ప్రాకారాలు కట్టేటప్పుడు నెహెమ్యాను చూస్తే నెహెమ్యాకి ప్రాకారాలే ఇంపార్టెంట్ అనిపించేంతలాగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు ప్రాకారాలకి. కానీ ప్రాకారాలు అవగానే వెంటనే ఉండదు, నాకు ప్రాకారాలు ఇంపార్టెంట్ కాదు, నాకు మనుషులు ఇందులో రావడం నాకు ఇంపార్టెంట్. అదే నెహెమ్యా ఎంతవరకు నువ్వు ఏదో ప్రాకారాలు ఇంపార్టెంట్, అంత ప్లానింగ్ చేసేసావు, అంత గొప్పగా మాట్లాడావు, అంత గొప్పగా మోటివేట్ చేసేసావు కదా అంటే, నాకు ప్రాకారాలు ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు, నాకు యాక్చువల్గా మనుషులు రావడం ఇంపార్టెంట్. ఆ తర్వాత మనుషులు సిద్ధపరిచాడు, సమకూర్చాడు. ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు అనుకుంటాం మనుషులు నింపడమేనేమో, పట్టణంలో మనుషులు నింపడానికే నెహెమ్యా ఇంపార్టెంట్ అనుకున్నామేమో అనుకుంటాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడ 12వ వచ్చేసరికి నెహెమ్యాకి మనుషులతో పట్టణాన్ని నింపడమే ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ వారిని ఆత్మీయంగా నడిపించడం ఇంపార్టెంట్ అయింది ఇప్పుడు నెహెమ్యాకి. అందుకని ఇప్పుడు ప్రాకారాలను అందరూ నింపేశాను, ఇక మీ పనులు మీరు చేసుకుని హ్యాపీగా మీ లైఫ్ని గడిపేయండి అని వెళ్ళిపోలేదు. సరే ప్రజలు నింపేశాం, సరే ఇప్పుడు వాళ్ళు ఇంకా ఆత్మీయంగా వాళ్ళని నడిపించాలి కదా. అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రోగ్రాం పెట్టాడు నెహెమ్యా. పెట్టి చూడండి ఎంత పెద్ద ఈవెంట్ చేశాడు అక్కడ. మనుషులు ఏర్పరచి గుంపులుగా కట్టి అవన్నీ చేసి ఎవరు ఎక్కడ నిలబడి పాడాలి, ఎవరు ఏ వాద్యాలు వాయించాలి, ఎంత ప్లాన్ చేశాడు చూడండి. ఇదో చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇదేమి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది వరగా చెప్పాలంటే ప్రాకారాలు కట్టడం చాలా ఈజీ, కానీ మనుషులకి జీవితాలు కట్టడం చాలా చాలా కష్టం. కానీ అది కూడా నెహెమ్యా చేస్తున్నాడు. ఇప్పుడు ఇది ప్రాకారాలు కట్టినంత ఈజీ కాదు, ఇది వీళ్ళందరినీ ఇలా మోటివేట్ చేయడము, వీళ్ళందరూ ఏకత్రాడిపై తీసుకొని రావడం అటువంటిది ప్రాకారాలు కట్టినంత ఈజీ కాదు ఇది. ఎందుకంటే ఇది మనుషులతో వ్యవహారం కాబట్టి అదంత ఈజీ కాదు. కాబట్టి ఎక్కడికక్కడ ఏ స్టేజ్లో మనం చూసినా సరే నెహెమ్యా అది ఒక కార్యం చేస్తున్నప్పుడు అదే ఇంపార్టెంట్ ఏమన్నంతలాగా చేశాడు. కానీ తీరది అయిన తర్వాత నాకు అది కాదు ఇంపార్టెంట్, నాకు ఇది అన్నాడు. ప్రజలు లోపల రావాలి. తీరా ప్రజలు ఆడు వచ్చిన తర్వాత వాళ్ళందరూ వారు ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ పనులు చేసుకుని హ్యాపీ గడిపేస్తే అదేలాగా మనకు ఆత్మీయంగా మనం అసలు మందిరం ఉందే అందుకు కదా. మందిరం కట్టింది ఎందుకు? మందిరం సేఫ్టీగా ఉండాలంటే ప్రాకారం ఉండాలి. కానీ ప్రాకారం కట్టాం. ప్రాకారం ఎందుకంటే మనుషులు లేకపోతే ప్రాకారం వేస్ట్ కట్టి మనుషులు తీసుకొద్దాం. మనుషులు తీసుకొచ్చారు. సరే మనుషులందరూ కలిసి ఊరే జీవించేస్తే ఏమైపోద్ది? ఆత్మీయంగా వాళ్ళు ఉండాలి, ఉంటేనే కదా ఇదంతా దీనివల్ల యూజ్ ఉంటుంది. కాబట్టి మందిరం కట్టాం, ప్రాకారాలు కట్టాం, మనుషులతో నింపాం. ఇప్పుడు వాళ్ళని ఆత్మీయంగా నడిపించాలి కాబట్టి అని చెప్పేసి ఇక్కడ ఆ కార్యం కూడా చేశాడు. ప్రతి స్టేజ్లో కూడా నెహెమ్యాలో మనం ఏం చూస్తామంటే ఒక పని చేసినప్పుడు అదే చాలా ఇంపార్టెంట్, అది మాత్రం ఇంపార్టెంట్ ఏమన్నంతలాగా తన ఎఫర్ట్ని పెట్టాడు నెహెమ్యా. కానీ అల్టిమేట్గా ఎప్పటికైనా సరే ప్రజలే ఇంపార్టెంట్. అలాగే చూడండి, ఈవెన్ పాటలు పాడేటప్పుడు కూడా మనకు వాక్యం ఇంపార్టెంట్ నేను కాదంటలేదు. కానీ పాటలు పాడేటప్పుడు లేదా పాటలు పాడడం ముందు కూడా పాటలే ఇంపార్టెంట్ ఏమో అన్నంతలాగా మనం పాటలు కూడా ముఖ్యత్వం ఇవ్వాలి. నేను ఎలాగైతే మనుషుల గురించి ఆలోచించాడు కానీ ప్రాకారికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో, ఎంత కష్టపడ్డాడో, దాన్ని కట్టిదాన్ని నిలబెట్టడానికి ఎంతగా ప్రయత్నం చేశాడో, కష్టపడ్డాడో, అలా ఇప్పుడు మనుషులు తీసుకున్నాను వాళ్ళని ఆత్మీయంగా బలపరచడం కూడా అంతే కష్టపడ్డాడు నెహెమ్యా. కానీ ఏ స్టేజ్లో అయినా సరే తను చేస్తున్నప్పుడల్లా నాకు ఇదే ఇంపార్టెంట్, ఇది కాకుండా నాకు వేరేది ఇంపార్టెంట్ కాదన్నంతలాగానే ప్రతి స్టేజ్లో కూడా నెహెమ్యా పనిచేస్తూ వచ్చాడు. అంటే ఏం చెప్తుందంటే మనకు వాక్యం ఇంపార్టెంట్ కాబట్టి వాక్యమేనండి, పాటలు అంత ఇంపార్టెంట్ కాదనగా. బస్ మీకు తెలియదేమో కానీ నేను పాటలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. వాక్యబోధ తర్వాత నాకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏదంటే నాకు పాటలు, మ్యూజిక్ ఇంపార్టెంట్. నాకు చాలామంది తెలియదు కానీ కొంచెం అనుకుంటే ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తారు పాటలకి, మ్యూజిక్కి, వీటికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఇలాగే ఇలా కొట్టాలి ఎందుకు అనుకుంటారు. పాటలు ఇంపార్టెంట్, అది మీకు ఈరోజు వాక్యం చెప్పాలంటే మీకు తెలిసిందేమో, కానీ నాకు ఎప్పుడు ఆ విషయము తెలుసు, అందుకే అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. అలాగే అక్కడ భౌతికంగా ఏదో మ్యూజికల్గా వెళ్ళిపోవాలి, అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ మనం దేవుని కోసం చేస్తున్నాం, ఉన్న దాంట్లో బెస్ట్గా మనం చేయాలి.
దాన్ని కూడా యాక్చువల్ అందుకని ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. చేసేదాన్ని ఇంకా బెటర్గా చేయాలి, ఇంకా బెటర్గా చేయగలమేమో అనేటువంటి ఒక తలంపు ఆలోచన కూడా మనకి యాక్చువల్గా రావాలి. మనం చేసిన సరిపోదులే, ఇదే ఎక్కువలే, చర్చికి ఇది జాలే అనుకోవడానికి వీలు లేదు. నా మైండ్లో అయితే నాకు ఇంకా చాలా ఉన్నాయి, చాలా మైండ్లో చాలా ఉన్నాయి, చాలా చాలా ఆలోచన ఉంటుంది నాకైతే. మైండ్లో ఇంకా బోల్డ్ ఉంటాయి యాక్చువల్ నాకైతే. మనం అడిగితే నా మైండ్లో ఉన్న దాంతో పోల్చుకుంటే మనం చేస్తున్న చాలా చాలా అల్పమైంది. నన్ను అడిగితే మనం చేసే పోల్చుకుంటే మైండ్లో ఉన్న దాంతో పోల్చుకుంటే మనం చేసే 10%, ఇంకా 90% చేయాలని చాలా ఉంది. కాదు మనుషులు కావాలి, అది ఒక్కడే నేను ప్రతిదీ నేను చేయలేను కాబట్టి. కానీ అలా చెయ్యాలనేటువంటి ఒక ఆలోచన, ఒక తృష్ణ ఖచ్చితంగా నాకైతే ఉంది. ఎందుకంటే బైబిల్ దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. బైబిల్ దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏదో దావీదు పాటలు పాడినప్పుడు మనం దావీదు ఎందుకు స్పెషల్గా చెప్పుకుంటామంటే ఏదో పాటలు పాడతాడని కాదు, వాద్యం కూడా వాయిస్తాడు. అది కూడా బైబిల్ మెన్షన్ చేయబడింది. అంటే ఇప్పుడు మ్యూజిక్కి దానికి సంబంధం ఏముందండి? ఆరాధనకి దాని ఆరాధనకు ఆత్మ సంబంధం, వాద్యాలు వాయించడం భౌతికమైంది అనుకుంటాం. కాదు. 150 కీర్తన వాద్యాల పేర్లు మెన్షన్ చేయబడిందంటే దేవునికి వాద్యాలు కూడా ఇంపార్టెంట్. ఇదే జస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం అక్కడ కాదా. ఇన్స్ట్రుమెంట్ నువ్వు ఎవరి కోసం వాడుతున్నావు, ఎవరిని బట్టి నువ్వు వాడుతున్నావు, అది కూడా ఇంపార్టెంటే. అందుకే నేను చేస్తున్నప్పుడల్లా మనం నిన్న మీద రోజు బెటర్గా చేసేసామంటే ఓకే అనుకోవడానికి వీలు లేదు. నెక్స్ట్ డే వస్తున్నానప్పుడు నిన్నటి మీద ఇంకా రోజు నేను బెటర్గా చేయాలనుకోవాలి. ఈరోజు పని అయిపోయిన తర్వాత రేపు నేను ఇంకా బెస్ట్గా చేయాలంటే ఒక ఆలోచన ఉండాలి. ఎవరైనా చెప్పండి, కష్టం ఉండాలి మనకి యాక్చువల్గా ఇంకా బెటర్గా చేయాలంటే ఆలోచన మనకు ఉండాలి. నెహెమ్యా ప్రతి స్టేజ్లో కూడా అలా ప్రతి చేస్తున్నప్పుడల్లా దాని మీద ఫుల్గా మైండ్ పెట్టాడు. అలాగని నాకు ఇప్పుడు చర్చలు వేసి పెట్టాలి, లేదా ఇంకేదో చేసినా సరే నాకు ఇవి బిల్డింగ్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ కాదు. నాకు విశ్వాసలే, మనుషులు ఇంపార్టెంట్. కానీ అది చేస్తున్నప్పుడు నాకు అదే ఇంపార్టెంట్ అనేది చేస్తాను నేను. అది చేసేటప్పుడు చూసే వాళ్ళకి నీకు ఇదే ఇంపార్టెంట్ ఏమో అనుకుంటారే మీరు, కానీ నాకు అది అంత ఇంపార్టెంట్ యాక్చువల్గా కాదు. కానీ నాకు అది అంత ఇంపార్టెంట్ కాదని విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే దాడితే మీకు తెలుస్తుంది. అప్పటికి మీకు అది అలాగా అనిపించదు. నేనే ప్రాగాలు కట్టినప్పుడు ఎలా ఉన్నాడు, మనుషులు నింపినప్పుడు ఎలా ఉన్నాడు, ఆ తర్వాత అంత అయిన తర్వాత ఎలా ఉన్నాడు. నెహెమ్యా యొక్క మనస్తత్వం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ ఏమన్నా అంతలాగా చేశాడు. అన్నీ చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా చెప్తున్నాను, తప్పేమీ లేదు. వాక్యం తర్వాత వాక్యబోధ నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం నాకైతే ఖచ్చితంగా పాటలు, మ్యూజిక్ ఇంపార్టెంట్ నాకైతే. సెకండ్ ప్రయారిటీ అయితే ఖచ్చితంగా నాకు అదే. మీరు కొంత దాన్ని ఒప్పుకోపోవచ్చు, కానీ నాకైతే అది ఇంపార్టెంట్. ఎందుకంటే బైబిల్ దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం భౌతికంగా తీసుకోవడానికి వీలు, అది అంత ఇంపార్టెంట్ కాదని తక్కువ చేయడానికి వీలు లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అదే దావీదునికి వచ్చాడు వాయించడం అనుకోండి, వాయిద్యం వాయిస్తే పాటలు పాడితే మనం ఎంత అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే అక్కడ దావీదు దేవుని కోసం దాన్ని చేశాడు. అలాగే మనం కూడా అలా ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు ఎలా ఉన్నామంటే మనం ఎంతసేపు మనం ఏదో చేస్తున్నాం కదా, మనం పాడుతున్నాం, చప్పట్లు పడుతున్నాం, చాలే అనుకుంటున్నాం. మనం స్తుత్యార్థన ఎలాంటిదంటే బేసిక్గా అది నువ్వు కరెక్ట్గా స్తుత్యార్థన విషయంకి వస్తే నువ్వు కరెక్ట్గా ట్రాక్లో కనుక్కుంటే, స్తుత్యార్థన విషయంకి వస్తే నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఇంకేదో చేయాలని ఆలోచనకి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అందుకని తరచూ కూడా కొత్త పాటలు నేర్పించి ఎక్కువ ఇష్టపడతాను. వేరే వేరే భాషలో ఉన్న పాటలు ట్రాన్స్లేట్ చేయడానికి ఇవన్నీ ఎందుకు కష్టపడతాను నేను. కొన్ని పదాలు కూడా స్పెసిఫిక్గా మారుస్తాను నేను. ఎందుకంటే నాకు ప్రతిదీ ఇంపార్టెంట్. పాటలో ఒక పదం కూడా అక్కడ ఎందుకు వాడారో కూడా నేను అర్థం చేసుకునే ఆ వర్డ్ యూజ్ చేస్తాను. అందుకోసారి కొన్ని పాటలకు బయట ఉన్న దానికి నేను కొన్ని పదాలు మార్చేస్తాను. ఎందుకని మనం ఏదో డిఫరెంట్గా ఉండాలి, డిఫరెంట్గా కొత్తగా ఉండాలి, మనం ప్రత్యేకంగా ఉండాలని కాదు, ఆ పర్పస్ మీద కాదు. పాడేటప్పుడు అక్కడ కరెక్ట్గా అర్థం చేసుకొని పాడాలి. కాబట్టి అర్థం ఉండేటట్లుగా కొన్ని కావాలి మారుస్తాను కొన్ని. ఎందుకంటే అక్కడ ప్రతిదీ నాకు ఇంపార్టెంట్ అవుతుంది. అక్కడ ప్రతి చిన్నది కూడా ఇంపార్టెంటే. బైబిల్లో చూడండి, కొత్త కీర్తనలు, దేవుని కొరకు కొత్త కీర్తనలు పాడమని బైబిల్లో కూడా ఉంది. మనకు కూడా కూడా పాత పాటలు అంటే ఇంపార్టెంట్, కొత్త ఏముంది ఇప్పుడు కొత్తవన్నీ అంత మంచివి కాదని అనుకుంటాం. కానీ కొత్తవి కూడా ఇంపార్టెంట్. బైబిల్లో ఉంది కొత్త కీర్తన పాడమని. అలాగే పాత అన్నీ అవుట్డేటెడ్ అని కూడా కాదు. అందులో దేవుని యొక్క వాక్యం ఎందుకంటే అదేం అవుట్డేటెడ్ కాదు. మన పాతదేమి చిన్నదని కాదు, కొత్తదంతా గొప్పదని కూడా కాదు అక్కడ. కానీ దేవుని గురించి పాడేటప్పుడు దేవుడు ఏమై ఉన్నాడో మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒక నూతనమైనటువంటి ఎక్స్ప్రెషన్స్ని మనము వెతుక్కుంటాం అనమాట. దేవుడు ఎంత ఇంపార్టెంటో మనము దేవునికి తెలియపరచడానికి కొత్త కొత్త పదాలు, కొత్త కొత్త రాగాలు, కొత్త కొత్త విధానాలను మనం వెతుక్కుంటాం అనమాట. అందుకే కొన్నిసార్లు కొత్త పాటలు పాడతాం. ఎందుకంటే కొత్త పాటలు నేర్చుకోవడానికి కాదు, కొత్త పాటలు పాడుకోవడానికి కాదు, కొత్తదని కాదు అక్కడ. అంటే మనం రకరకాల విధానాల్లో మన దేవుడు మనకి ఏమై ఉన్నాడో దాన్ని దేవునికి మనం ఎక్స్ప్రెస్ చేయడానికి మనము అనేక రకాలైన విధానాలు మనము వెతుక్కొని తెలుసుకొని దాని ప్రకారంగా మనం దేవునికి మన కృతజ్ఞతను తెలియపరిచే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకు కొత్త పాటలు ఇంపార్టెంట్ అవుతాయి.
అందుకని కొంచెం అర్థం చేసుకోండి, స్తుతారాధన అంటే అంత సామాన్యమైన విషయం ఏమీ కాదు. అది బైబిల్లో చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అది ఇజ్రాయెల్ ప్రజలు కూడా, ఇజ్రాయెల్ కూడా పాటలు అంత గొప్పగా పాడేవాళ్ళు. నువ్వు చెప్పిన చూసారు, బబులోన్ రాజ్యం వాళ్ళు సరిగా వెళ్ళిపోయినప్పుడే వాళ్ళ వాద్యాలన్నీ కూడా వాళ్ళు చెట్టు తగిలించి బాధపడుతూ కూర్చుంటే బబులోన్ రాజ్యం అంటే వాళ్ళు వచ్చి అంటున్నారు, మా కోసం పాట పాడచ్చు కదా అని కూడా వాళ్ళు అడిగారు. అడిగిన అర్థం ఏంటంటే బహుశా వాళ్ళంత ఇజ్రాయెల్ ప్రజలు అంత బాగా పాటలు పాడతారేమో, అందుకనే మీరు కూడా ఒక పాట, మీ పాట కూడా పాడి మమ్మల్ని ఆనందింప చేయొచ్చు కదా అన్నారు. అంటే అంత బాగా బహుశా ఇజ్రాయెల్ ప్రజలు పాడుతున్నారు. అది స్వతహాగా వచ్చేసిందంటే అందరికీ స్వతహాగా పాటలు బాగా పాడడం రాదు, వాయిద్యాలు వాయించిన అందరూ స్వతహాగా రాదు, కానీ నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా దేవుడు సపోర్టు చేస్తాడు. అందరికి పుట్టుతానన్నీ రావు, కొంతమంది పుట్టుతో కొంతమందికి వస్తాయి, కొంతమంది పుట్టుతో రావు, కానీ కొంతమంది నేర్చుకుంటే వస్తాయి. ఇదంతా దేని కొరకు అంటే అల్టిమేట్గా ఏంటంటే దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము కనపరచడానికి, వ్యక్తపరచడానికి రకరకాల విధానాలను మనమే వెతుక్కుంటున్నాం. అందులో పాటలు అనేటువంటి ఒక ప్రాముఖ్యము, వాద్యాలు వాయించడం అనేటువంటిది మరొక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం. అందుకనే ఇదేం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇది కూడా ఒక అన్యుడు ఒక ఇన్స్ట్రుమెంట్ వాయిస్తే అది అది భౌతికమైనది అవుతుందేమో, కానీ ఒక క్రిస్టియన్ కనుక దేవుని కొరకు వాయిస్తే అది ఎక్కడ నుండి అది భౌతికమైనది కాదు, అది ఆత్మ సంబంధంగా మారుతుంది. అందుకని స్తుతారాధన అంత ఇంపార్టెంట్. అది ఆలోచించక మనం బెటర్గా చేయగలనేమో, నేను బెటర్గా దేవుని స్తుతించగలనేమో, నేను ఆరాధించగలనేమో, నేను చేసేది సరిపోదు అనేటువంటి ఒక సంతృప్తి వచ్చి ఇంకా బెటర్గా నేను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, దేవుని నాకు ఉన్నటువంటి కృతజ్ఞతని, స్తుతారాధన ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను కానీ వెతుక్కొని, కొత్త కొత్త విధానం వెతుక్కొని దేవుని కృతజ్ఞత చెల్లిస్తూ దేవుడు బట్టి మనం ఎంత ఆనందిస్తున్నామో ప్రపంచాన్ని చూపించే వారంగా మనం ఉండాలి. దానికి పాటలు, స్తుతారాధన అంత ఇంపార్టెంట్, వాయిద్యాలు అంటే అంత ఇంపార్టెంట్. అది అర్థం చేసుకుని అప్రిషియేట్ చేస్తూ పాటలకు ఇంపార్టెన్స్ ఇచ్చి దాని కూడా సిద్ధపడి నిజంగా దేవుని ఆరాధించగలిగితే నీ పాట కంటే నువ్వు ఎంత ఆనందిస్తున్నావు దేవుని సన్నిధిలో ప్రపంచం చూస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు కూడా బహుశా ఆకర్షణ పడతారు. కొంతమంది సాక్ష్యాలు నాకు తెలుసు, నాకు పర్సనల్ ఒక ఆయన కూడా తెలుసు. ఆయన యాక్చువల్గా ఒక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు బాగుంటాయని వెళ్ళాడు, కానీ రక్షణ పడ్డాడు. పాటలు బాగుంటాయని వెళ్ళి రక్షణ పడ్డాడు. అంటే చూడండి, పాటలు ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే కొంచెం మనం అనుకుంటాం, కానీ అది కూడా బహుశా కరెక్ట్గా ఉంటే బహుశా కొంతమంది రక్షణ పొందడానికి దేవుని దగ్గర రావడానికి ఇది కూడా ఒక మీన్స్గా దేవుడు వాడుకుంటాడేమో. అలా కూడా మనం ఆలోచించుకోవాలి. అది మనం ప్రయత్నం చేస్తే దేవుని కొరకు మనం ఏం చేయగలం, ఎలా చేయగలం ఆలోచించుకొని కనుక ముందుకెళ్తే నీకు నిజంగా ఆశ ఉంటే దేవుడు కూడా కెపాసిటీ ఇస్తాడు, సామర్థ్యాన్ని ఇస్తాడు. మనం బెటర్గా మనం ఏదైతే కృతజ్ఞత చెప్తున్నా దేవునికి, దాన్ని ఇంకా శ్రేష్టమైన రీతిలో బెటర్గా కొత్త విధానాల్లో మనం దేవుని కూడా కృతజ్ఞతలు చెప్పగలుగుతాం. అందుకని పాటలకు ఇంపార్టెన్స్ తెలుసుకొని దేవుడు ఇచ్చిన అవకాశం యూజ్ చేసుకుంటే సిద్ధపడి వచ్చి దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన, దేవుని గొప్పగా మహిమపడదాం. తద్వారా దేవుని మహిమ కలుగుతుంది. ప్రార్థన చేస్తాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాం మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్ఠ నామం నాకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. వాక్యం ద్వారా ప్రభువా స్తుతి ఆరాధనటువంటిది ప్రభువా వాక్యానుసారంగా ఎంత ప్రాముఖ్యత లేఖనాల్లో ఇవ్వబడిందో ఇది నాన్న ప్రభా మీరు మాకు తెలియజేశారు. దాన్ని అర్థం చేసుకొని ప్రభా మేము కూడా మిమ్మల్ని స్తుతించే విషయంలో, మిమ్మల్ని ఆరాధించే విషయంలో ప్రభా ఏమాత్రం తక్కువ కాకుండా మా పూర్వీకుల వల్ల మేము కూడా ప్రభా శ్రేష్టమైన రీతిలో అనేక రకాలైన విధానాల్లో ప్రభా అంతకంతకు మరింత శ్రేష్టమైన రీతిలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అట్టి సామర్థ్యాన్ని ప్రభా నాకు, మా సంఘానికి కూడా మీరు దయచేయండి. వాయిద్యాలు వాయించేవారిని ప్రభా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. పరిచయలో ప్రభా మీ కొరకు శ్రేష్టంగా వాడబడి దింపబడుతూ అనేక మంది దీవెనకరంగా మారడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాంటి తరాన్ని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నట్టు సామర్థ్యాన్ని, ప్రేరేపణ మనుషులకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంతవరకు మా సంఘం మీరు ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి, స్థితిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. కృతంటే మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా తలాంతులను తండ్రి మేము మీ కొరకు మిమ్మల్ని మహింపరచడానికి ఉపయోగించడానికి, అది మా గొప్పతనం కొరకు కాదు కానీ తండ్రి మేము మరుగుపరచబడాలి ప్రభు, మీరు బయలుపరచబడాలి. అలాగున్న తండ్రి మేము కార్యాన్ని జరిగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించడం, మిమ్మల్ని ఆరాధించడం ప్రభు, అలాగనే తన స్తుతాన్ని వాద్యాలు వాయించడానికి గొప్ప ఆధిక్యత, యోగ్యత ప్రభు
గొప్ప గొప్ప భక్తులు ప్రభు, దావీదు లాంటి వాళ్ళు వాద్యాలు వాయించారు. అదొక మంచి ఆత్మస్థితిగా ప్రభు మేము గ్రహిస్తున్నాము, గొప్ప ధన్యతను మేము గ్రహిస్తున్నాము. అలాగని ప్రభు మేము కూడా బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. బైబిల్ ప్రభు ఈవెన్ స్త్రీలు సైతము తండ్రి, మిరియం లాంటి వాళ్ళు సైతం తండ్రి తంబురతో వాళ్ళు కూడా తండ్రి వాయిస్తూ మిమ్మల్ని స్తుతించినట్టుగా బైబిల్ మేము చూస్తున్నాం. అలాంటి స్థితిలో ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన వాక్యాన్ని ఫలభరితంగా మార్చండి, దీవించండి, ఆశీర్వదించండి. స్తుతి ఆరాధన పట్ల ప్రభు ఒక నూతనమైన తలంపులు, ఆసక్తిని దయచేయండి. వాక్యమున కొరకు మాత్రమే కాదు కానీ తండ్రి, పాటల కొరకు కూడా మేము సిద్ధపడి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి, దీవించండి, ఆశీర్వదించండి. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు దీవించండి, వారి సమస్యలు తీర్చి నీ మందిరాన్ని ప్రభు బిడ్డలు వచ్చుండగా బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించమని, వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగుండమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్.